వచ్చేటువంటి అంశాలే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మమత మాత్రమే లీడ్ చేయగలదు అని మిగతా అన్ని పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ నమ్మి ఒక్కొక్కరుగా దీదీకి మద్దతు తెలుపుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు మమత మాత్రమే లీడ్ చేయగలదు అంటే రాహుల్ గాంధీ లీడ్ చేయలేకపోతున్నారు, రాహుల్ గాంధీతో సాధ్యం కాదు. సో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల ఎఫెక్టే ఈరోజు కేజ్రీవాల్ బయటికి వెళ్ళిపోవడం కానీ, దీదీ బయటికి వెళ్ళిపోవడం కానీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన బయటికి వెళ్ళిపోవడం కానీ, ఎన్సీపీ శరద్ పవార్ బయటికి వెళ్ళిపోవడం కానీ, సో హర్యానాలో ఓటమి కానీ, మహారాష్ట్రలో అవలంబించినటువంటి విధానం కానీ, సో ఇదంతా రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ అని చెప్పకనే దీదీకి జయగొడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు 2004లో బీజేపీ తరఫున అగ్రనాయకులు ఎవరు? వాజ్పేయి గారు, అద్వానీ గారు. ఈ పక్క కాంగ్రెస్ తరఫున మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్. 2004లో ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఉండొచ్చు, కానీ ఆ రోజు కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు రాజనీతిజ్ఞులు, మేరు పర్వతం లాంటి వాళ్ళు బీజేపీ నాయకత్వం ఆ పక్క. కానీ ఈ పక్క ఉన్నది మళ్ళీ ఎవరో కాదు, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మరి 2004లో అధికారంలోకి వచ్చింది కదా. మళ్ళీ అగైన్ 2004లో ఇండియా వెలిగిపోతుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. బీజేపీ ఆరిపోయింది, బుడ్డి ఆరిపోయింది. వీళ్ళు ముగ్గురే కదా బుడ్డి ఆరిపోయింది. మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వమే కదా. మళ్ళీ 2009లో అధికారంకి వచ్చింది వాళ్ళ నాయకత్వం కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే రాజకీయాల్లో ఉత్థాన పతనాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ నాయకత్వంలోనే 2014లో 44 సీట్లు వచ్చాయి, 2019లో 52 సీట్లు వచ్చాయి, 2024లో 99 సీట్లు వచ్చాయి. మరి గ్రాఫ్ పెరిగింది కదా. మరి అదే విధంగా మోడీ చూస్తే 2014లో 286 వచ్చాయి, 2019లో 303 వచ్చాయి, గ్రాఫ్ పెరిగింది. మళ్ళీ 2014లో 240 వచ్చాయి, గ్రాఫ్ తగ్గింది. మరి ఏమనాలో వచ్చేసి అదే విధంగా వచ్చేసి మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పేరుకే గానీ ఇండియా కూటమి ఆవిడ లేదు కదా, ఆవిడతో పొత్తు ఏం లేదు కదా. మన ఎన్నికల్లో కూడా పొత్తు లేదు. అదే విధంగా వచ్చేసి ఢిల్లీలో పొత్తు పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 7 పోయినాయి కదా. పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో 7తో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. మరి 7 పోయినాయి కదా. మరి పంజాబ్ లో పొత్తు పెట్టుకోలే, ఆడ మళ్ళా వచ్చేసి వాళ్ళకి ఇన్నిలకు వచ్చినాయి. కాబట్టి ఏదో పొత్తుతోనే సర్వము అయిపోతుంది కాదు. ఓవరాల్ గా ఇప్పుడు గఫార్ గారు కూడా కాంగ్రెస్ వచ్చేసి రావాలని, ఆయన కూడా పరిశ్రమ కావాలని ఆయన కూడా అభిప్రాయం. సరే, వివిధ కారణాలు ఉంటాయి. ఇప్పుడు 1924లో 414 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ సొంతంగా. 1924 అప్పుడు మన్మోహన్ గాంధీ లేదంటే సోనియా గాంధీ ఆ వ్యూహ రచన కానీ, ఆ వే ఆఫ్ స్టైల్ కానీ ఇప్పుడు అందుకోవడంలో, మోడీ షాలను వాళ్ళ వ్యూహాల్ని పసిగట్టడంలో రాహుల్ గాంధీతో కావట్లేదు. సో దాంట్లో భాగమే ఈరోజు కూటమి డిస్టర్బ్ అవుతోంది. నేను అది కరెక్ట్ కాదు అంటున్నాను. రాహుల్ గాంధీ గారు కాదు, 1952 నుండి తీసుకుంటే 1952 నుండి 77 వరకు కాంగ్రెస్ పార్టీ ఉత్తానం పైన ఎక్కడో ఉంది. మరి 77లో ఇందిరాగాంధీ గారు వచ్చేసి ప్రపంచ నాయకురాలు కదా. మరి ఆవిడ ఓడిపోయింది. అది ఏమైనా కావచ్చు, ఎమర్జెన్సీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ఓడిపోయింది వాస్తవం కదా. ప్రపంచ నాయకురాలు. అదే కాంగ్రెస్ పార్టీ 50 నుండి 77 వరకు 25 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఉన్న పార్టీ 77లో ఓడిపోయింది కదా. ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా. మళ్ళా 3 ఏళ్లకి వచ్చేసి మళ్ళా అగైన్ 80 నుండి 99 వరకు మళ్ళా ఉత్తానం, 89 నుంచి 91 వరకు మళ్ళా పతనం, 96 నుండి 96 వరకు ఉత్తానం, 96 నుండి 2004 వరకు మళ్ళా పతనం, మళ్ళా 2004 నుంచి 2014 వరకు ఉత్తానం, ప్రజెంట్ 2014 నుంచి 2029 వరకు పతనం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉత్తాన పతనాలు ఉన్నాయి. బీజేపీకి 1952 నుండి, అంటే బీజేపీ 80లో ఏర్పడినా భారతీయ జనసంఘ్ 50లోనే, 1952 నుండి 1996 వరకు, అంటే 44 సంవత్సరాల పాటు అధికారం లేదే. మరి 96 నుండి 2004 వరకు అధికారంకి వచ్చింది, మళ్ళా పోయింది కదా 2004 నుంచి 2014 వరకు, మళ్ళా ఇప్పుడు వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉత్తాన పతనాలు ఉన్నాయి, బీజేపీకి ఉత్తాన పతనాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఎన్టీ రామారావు ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, వాజ్పేయి గారు ఓడిపోయారు, అంబేద్కర్ గారు ఓడిపోయారు. కాబట్టి ఏదో ఒక్కసారి ఓడిపోతానే ఉండొచ్చు సార్. అంటే మీరు చెప్పినట్టు ఉత్తాన పతనాలు ఉండొచ్చు, కింద పడడం, లేవడం సర్వసాధారణం. బట్ ఇప్పుడు లేచే అవకాశం ఉన్నా కానీ వాటిని యూటిలైజ్ చేసుకోవడంలో నాయకత్వం విఫలమవుతోంది అన్నదే ప్రధానంగా వస్తున్న చర్చ.
అరే ఏం విఫలం వచ్చేసి 42 నుండి 44 నుండి 52కు 50 నుండి 99కు పెరగడం వచ్చేసి ఉపయోగించుకున్నట్ట 36 ఆ తర్వాతనే కదా అసెంబ్లీ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రాతినిధ్యం వహించడం వచ్చేసి అది ఉపయోగించుకోలేకపోయినట్ట. మరి ఆ విధంగా అయితే తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి మొన్న వెస్ట్ బెంగాల్లో 42కు పోటీ చేసి 29 గెలిచింది. అస్సాంలో 4 పోటీ చేసి 1 గెలవాలా, మేఘాలయలో 1 పోటీ చేసి 1 గెలవాలా. మరి వచ్చేసి ఆవిడ అంత సమర్థురాలు అనుకుంటే మరి వచ్చేసి పక్కన ఉండే అస్సాంలో ఎందుకు గెలవాలా పోటీ చేసి, పక్కన ఉండే మేఘాలయలో ఎందుకు గెలవాలా, పక్కన ఉండే బీహార్ లో పోటీ ఎందుకు చేయలే, దేశంలో ఎక్కడెందుకు పోటీ చేయలేదు. వచ్చేసి ఆవిడ పోటీ చేసింది 3 చోట్ల పోటీ చేసి 2 రాష్ట్రాలు రాలేదు. కాబట్టి మనము బీజేపీ వచ్చేసి మరి జార్ఖండ్ వచ్చేసి బ్రహ్మాండంగా వస్తుంది అనుకున్నారు. మేము మహారాష్ట్ర వస్తుంది మేము అనుకున్నాము, జార్ఖండ్ వస్తుంది వాళ్ళు అనుకున్నారు. కానీ రివర్స్ అయింది ఒకసారి అయితుంటాయి. కాబట్టి అంత మాత్రం చేత మరి మోడీ గారు ఇంతమంది సోదరులు చెప్పారు కేరళకి ఎందుకు పోయిందంటే ఆయన కాశీకి ఎందుకు పోయినాడు ఎక్కడ మిస్ అవుతుంది మోడీ గారు, తులసిరెడ్డి గారు ఎక్కడ మిస్ అవుతుంది ఈవిడ వాయనాడు ఈవిడ కేజ్రీవాల్ ఆయన ఎందుకు పోయినాడు కాశీకి గుజరాత్ పోటీ చేయకుండా. ఇప్పుడు హిందువులే కదన్నా, నాకు తెలిసి కేవలం ముస్లింస్ ఉన్నారనే తప్ప ఇంకేమీ లేదు కదా. తులసిరెడ్డి గారు మీరు చెప్తున్న లెక్కలన్నీ బాగున్నాయి, ఒక్క స్టాలిన్ తప్పితే బలాల్లో కంటెస్ట్ చేశారు, వాజ్పేయి గారు 2-3 చోట్ల కంటెస్ట్ చేశారు. చెప్పండి తులసిరెడ్డి గారు అఫ్ కోర్స్ మీరు చెప్తున్న ఉద్దాన పతనాలు కానీ కింద పడి లేవడాలు కానీ ఒక నిమిషం తప్ప వేరేది కాదు అంటున్నాను. బట్ ఇక్కడ తీసుకోవాల్సినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు పార్సారథి గారు 1 సెకండ్ తులసిరెడ్డి గారు తీసుకోవాల్సినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతుంది. మరి ముఖ్యంగా బలమైనటువంటి నాయకత్వం కేజ్రీవాల్ అట్ ది సేమ్ టైం దీది వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోవడంతో కూటమిలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక సందిగ్ధంలో పడ్డారు. సో ఒక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి పడి లేవడానికి, పూర్తిగా దేశం మొత్తం ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఎగ్జాంపులే మీరు తీసుకొచ్చుకున్నటువంటి 99 స్థానాలు. బట్ అది నిలబెట్టుకోలేకపోతుందా? పేరుకే ఇండియా కూటమి గాని ఆమ్ ఆద్మీ పార్టీ ఏనాడు ఇండియా కూటమిలో ఉన్నదంట. పంజాబ్ లో సొంతం కంటెస్ట్ చేయలేదా, మనం వచ్చేసి హర్యానాలో సొంతం కంటెస్ట్ చేయలేదా, పోనీ ఢిల్లీలో ఆయన బయటకు వెళ్ళడానికి కారణాలు కూడా కూటమిలో ఉన్నప్పుడు కొన్ని డిమాండ్స్ ఉంటాయేమో బహుశా. ఆ డిమాండ్స్ నెరవేర్చడంలో గానీ లేదంటే బుజ్జగింపుల్లో గానీ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళట్లేదు. కేజ్రీవాల్ తీసుకున్నటువంటి ఢిల్లీలో పార్లమెంట్ అప్పుడు అడ్జస్ట్మెంట్ అయినారు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ. 7 సీట్లలో 4 ఓళ్ళు 3 ఇక్కడ. మరి 7 ఓడిపోయిన కదా బీజేపీ గెలిచింది కదా. మరి ఏదో పొత్తు పెట్టుకుంటానే అయిపోతుంది అనేది కూడా కరెక్ట్ కాదంట. పొత్తు పెట్టుకున్నప్పుడు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, పొత్తు పెట్టుకోకుండా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏ పార్టీ ఆ పార్టీ సెపరేట్. కాకపోతే ఏమంటే కొంత బీజేపీ దూకుడు పోతుంది కాబట్టి, కొంత అప్రజాస్వామిక పోతుంది కాబట్టి ఎదుర్కొన్న దానికి కొంత రావాలి. అంతేగాని ఏ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు ఒకటే అయితే కనుక ఒకే పార్టీ ఉంటది కదా. గతంలో పార్సారథి వస్తాను, పాయింట్ మీ దగ్గరికి వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తానికి కూటమిలో వస్తున్నటువంటి కుదుపులు దేశ రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఒక ఇండియా అలయన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మోడీకి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటైంది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో. సో దానికి ఇప్పుడు చాలా సవాళ్లు కనిపిస్తున్నాయి. పార్థసారథి గారు ఒకటి, పార్లమెంటులో
ఒకవైపు రాహుల్ గాంధీ ఉన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కూడా రాహుల్ గాంధీ తెలుసు. బట్ కమింగ్ టు దీదీ విషయానికి వస్తే కొంతవరకే ప్రాచుర్యంలో ఉన్నారు. పెద్దగా గ్రామీణ ప్రాంతం, ఈవెన్ సౌత్ సైడ్ చూస్తే కనుక పెద్దగా పరిచయం లేనటువంటి పేరు. అండ్ మోరోవర్ ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యక్తి కూటమిని నడిపించడం అంత సాధ్యమైనటువంటి విషయమా పార్లమెంట్లో లేకుండా? ఒకటైతే వాస్తవం అండి, అంటే ప్రాక్టికల్ గా చూస్తే జనతా ప్రభుత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ పక్కకు వచ్చిన తర్వాత, అంటే ఒకవేళ చెప్పంటే జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని పక్కకు తోసేసిన తర్వాత విపి సింగ్ గారు, దేవేగౌడ గారు, ఐకే గుజరాల్ గారు, చరణ్ సింగ్ గారు, చంద్రశేఖర్ గారు, వీళ్ళందరికీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చి కొన్నాళ్ల పాటు పెట్టి వాళ్ళని మొత్తం అంతా కిందికి లాగేసింది. కూటమి ఎప్పుడు సక్సెస్ఫుల్ కాదు అనేటువంటిది 100% వాస్తవం. ఉన్న దాంట్లో తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ఉంది అనేటువంటిది వాస్తవం. దాంట్లో మనం ఏం కాదు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది. కానీ ఆ ప్రభావం అనేటువంటిది మాత్రం భవిష్యత్తుకి ఏ మాత్రం కూడా పార్టీని పెంచే అవకాశం లేదు. కారణం ఏమంటే దీనికి కూడా నేను చెప్తున్నాను, ఎప్పుడు చూసినా కూడా ఈ మీడియాను దీన్ని అంతా కూడా కవర్ చేసేసి ప్రతి ఒక్కరు మతతత్వం గఫూర్ గారు మతతత్వం అంటున్నారు. నేను గఫూర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి కాంగ్రెస్ హయాంలో ఎన్ని మత కల్లోలాలు జరిగాయి, బీజేపీ హయాంలో ఎన్ని మత కల్లోలాలు జరిగాయి, కాంగ్రెస్ హయాంలో మత కల్లోలాలు జరిగినప్పుడు ఎన్ని రోజుల పాటు మొత్తం అంతా కూడా అక్కడ కర్ఫ్యూ ఉంది, బీజేపీలో గుజరాత్ రాష్ట్రం మొత్తంలో జరిగినా కూడా కేవలం 10 రోజుల లోపల ఎట్లా సర్దుబాటు చేశారు, దాని తర్వాత ఒక్కటి కూడా అక్కడ మత కల్లోలాలు జరగలే. ఇది బీజేపీది. హిందుత్వం అంటున్నారు, మేము చెప్పేటువంటిది హిందుత్వం అనేటువంటిది అర్థం కాకుండా వీళ్ళు తప్పు ప్రచారం చేస్తూనే ఉంటారు. భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులను ఎట్లంటారో, ఈ రోజు పాకిస్తాన్ లేకపోయినా ఆఫ్ఘనిస్తాన్ లేకపోయినా అప్పుడు హిందూ హై అనే అంటారు, హిందుస్థాన్ సే ఆయా అంటారు. అది హిందూ అనేటువంటిది జాతీయవాదం అని భారతీయ జనతా పార్టీ చెప్పినా, ఆర్ఎస్ఎస్ చెప్పినా అది జరగకుండా చూసేటువంటి దాంట్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు నిరంతరం దానికోసమే కోట్లు ఖర్చు పెడతారు. ఎటువంటి పరిస్థితుల్లో హిందువులు ఏకం కాకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో భారతీయులు ఏకం కాకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ఏకం కాకూడదు. వీళ్ళు చెప్తారండి ఇండియా కూటమి మహానుభావులారా, అందరికీ నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే దాన్ని ఇండి కూటమి అనండి. ఒక పార్టీకి దాన్ని ఇండియాని ఎందుకు పరిమితం చేస్తారు? అది ఇండి కూటమి, I.N.D.I అలయన్స్. తులసిరెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అది సార్ ఇండి అలయన్స్, అది ఇండియా కూటమి కాదు. ఇండియా కూటమి అంటే దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉందా, మిగతా పార్టీలు ఉన్నాయా? ఇండియా కూటమి ఎట్లయితే ఉంది? ఇండి అలయన్స్. ఒక రకమైతే నేను ఏదైనా కోర్టులో కేసు వేయాలనుకుంటున్నా, ఎవరైనా సరే ఇండియా కూటమి అంటే వాళ్ళ మీద శిక్షించాలని ఒక కేసు వేస్తే బాగుంటుందేమో. దట్ ఈజ్ ఇండి అలయన్స్. వీళ్ళు చేసే మోసం గతం నుంచి అంతేనండి. భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాలు మోసం చేశారు. ఇప్పుడు కూడా ఇండియా కూటమి అనేటువంటి పదం అర్థం వచ్చేట్లుగా చాలా తెలివిగా INDIA అనేటువంటిది ఒకటి పెట్టేసుకొని ఇండియా కూటమి అంటే ఇదేదో ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఈరోజు మద్దతు వస్తోందంటే 2014లో ఉండే 13 లక్షల కోట్ల నుంచి ఈరోజు 52 లక్షల కోట్లకు దేశాన్ని తీసుకెళ్ళింది ఆర్థికంగా. చాలా మంది ఇప్పుడు విఘ్నులు ఉన్నారు, సోషల్ మీడియాలో తెలుసుకుంటున్నారు. గతంలో దూరదర్శన్ లో ఏం చెప్తే అదే వినేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాంగ్రెస్ లో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఈ మీడియాకు మొత్తం స్వేచ్ఛను ఇచ్చారు. అంతవరకు వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వాళ్ళు, విఘ్నులు పెరిగినారు, మేధావంతులు పెరిగినారు, వాళ్ళ దేశాన్ని చూస్తున్నారు. నో డౌట్ నంబర్ గేమ్ లో తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా ఉత్తాన పతనాలు ఉంటాయి, దాంట్లో నేను ఎక్కడ కాదనడం లేదు. కానీ ఈ రోజు ఎన్నికల్లో ఎక్కడైనా చూసినా కూడా అభివృద్ధిని మాత్రమే చూసి ఓటు వేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. అది ఇంకా పెరగాలి. ఇంకా ఈ రోజుల్లో కూడా చాలా మంది అమాయకులు ఉన్నారనేటువంటిది వాస్తవం. ఆ అమాయకులను కూడా ఇంకా చైతన్యవంతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కూడా సగం మందే చూస్తున్నారు ఇంకా సోషల్ మీడియా. మొత్తం సోషల్ మీడియాలో చూసి వాస్తవాలు తెలుసుకునే, సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బీజేపీ కూడా నెగిటివ్ గా మొత్తం కాంగ్రెస్ కూటమి విపరీతంగా మొత్తం క్యాన్వాస్ చేస్తుంది కదా, కమ్యూనిస్టులు విపరీతంగా క్యాన్వాస్ చేస్తారు కదా. ఇప్పుడు ఇదే కదా మద్దతు పార్టీ. పేదరికం పోవడానికి, మతతత్వం పోవడానికి, ఆడవాళ్ళు మొత్తం నష్టపోతుంటే వాళ్ళని గౌరవించి వాళ్ళ కుటుంబాలను పెంచేటువంటిది ఎట్లా చేస్తుంది? ఏ విధంగా అయితే ముస్లింలలో ఉండేటువంటి వాళ్ళు విదేశీ చదువుల కోసం ఏ విధంగా డబ్బులు ఇస్తుంది, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఏ విధంగా పథకాలు తీసుకొని వస్తుంది, మొత్తం అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎట్లుంటుంది?
భారతీయ బట్ జనతా ఒకటి పార్టీ ఒకటి ఒకటి వన్ మాత్రమే. సెకండ్ సబ్కా పార్థసారథి గారు సాథ్ వన్ సబ్కా సెకండ్ వికాస్ వన్ సెకండ్ ఉంది. గఫూర్ గారు ఒకవైపు ఇందాక సత్యం గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి వేర్లు ఉన్నటువంటి పార్టీ. సో తెలంగాణలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక మాట అన్నారు, 100 జాకీలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ లేవదని. అట్లాంటి రాష్ట్రంలోనే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కూడా అట్లాంటి సీన్ రిపీట్ అయింది. మిగతా ఎన్నికల్లో కూడా కొంత ప్రభావం చూపించింది. గెలిచేటువంటి అవకాశాలు ఉన్నా కానీ గెలవలేకపోవడం అది కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అనుకోవాలి. బట్ ఇండి కూటమిలో, ఇండి అలయన్స్లో ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన, రాహుల్ గాంధీ పైన మిత్రపక్షాలు కోపంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీకాంత్ గారు మీ ప్రశ్నకు నేను చెప్తాను. ముందుగా ఏమంటే పార్థసారథి గారిని చెప్పదలుచుకున్నది, ఇప్పుడు దేశంలో ఒక అభద్రతా పరిస్థితి తీసుకుని వచ్చి మీరు గెలవాలనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, సవాల్ చేస్తున్నాను, రాసి పెట్టుకోండి. 2029లో చిత్తుగా ఓడిపోబోతున్నారు మీరు. ఎవరు ఇలాంటి విషయాన్ని గతంలో కూడా చెప్పారు గఫూర్ అన్న. బీజేపీకి అంతకుముందు కూడా వ్యతిరేకంగా చెప్పారు. గఫూర్ గారు వాళ్ళ ఓటమి ఎట్లా ఉంచితే ఒకటి గఫూర్ గారు వినే ఓపిక లేకపోతే ఎట్లా? ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ముంచేసినారు యువకుల్ని. ఈ రోజు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామన్నా. 1 by 1 మాట్లాడండి, 1 by 1 మాట్లాడండి. గఫూర్ గారు ప్లీజ్. గఫూర్ గారు ఐ థింక్ చరిత్రలో ఎప్పుడు లేదు. ఈ రోజు మీరు పకోడు చేసుకోమంటారా? నితీష్ కుమారా లేదా కాంగ్రెస్ లేదా ఎవరైనా తర్వాత తెలుసుకుంటారు. 29లో ప్రజల యొక్క అసంతృప్తి మీ మీద ప్రభావం చూపబోతుంది. దయచేసి అది గ్రహించుకోండి. ఇప్పటికైనా సరే మీరు అదాని అంబానీల బానిసలుగా మారినారు. అదాని మీద తప్పుడు ప్రచారం కాదండి, FBI కేసు పెట్టింది. మీరు అమెరికాకు మొత్తం సపోర్ట్ చేస్తారు, అన్ని విధాలా సరెండర్ అయిపోతారు కదా. FBI అనేది ఎవరిదండి? ఇండియాదే, ఇండియా కూటమిదా. FBI కేసు పెడితే మీరు పార్లమెంట్ లో చర్చకు రానియరు. దొంగల్ని కాపాడేటువంటి ప్రభుత్వం మీది. అందుకోసమే ప్రజలు చెప్తారు, ఎదురు చూద్దాం. రెండవది శ్రీకాంత్ గారు, నేను చెప్పేది ఏమిటంటే మమతా బెనర్జీ అఫ్ కోర్స్ ఆమె ఒక రాష్ట్రంలో నాయకురాలు కావచ్చు, ఇంకోరు ఇప్పుడు ఛాలెంజ్ చేయడంలే. శరద్ పవార్ అవుట్ కదా మహారాష్ట్ర రాజకీయాల్లో, శరద్ పవార్ ప్రభావం పోయింది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కొన్ని అసంతృప్తులు అవి ఉన్నాయి. దానికి కూడా కారణం కాంగ్రెస్ తన ఇంటిని చక్కబెట్టుకోవాలి. కాంగ్రెస్ ఇప్పుడు ఆ గులాం నబీ ఆజాద్ ఎవడండి? రాత్రి బోల్ అన్ని హోదాలు అనుభవించినాడు. ఈరోజు మోడీ దువ్వే పార్టీకి వాడు పోయి వేరే పార్టీ పెట్టుకుంటాడు. ఇట్లాంటి స్వార్థపర శక్తులు. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆ తగాదాలు లేకపోతే రాజస్థాన్లో గెలిచేవాళ్ళు. రాజస్థాన్ ముఖ్యమంత్రి దిగమని సోనియా గాంధీ చెప్పినా కానీ నేను దిగను అని చెప్పా. చివరికి చిత్తైపోయినారు. ఇట్లాంటి స్వార్థపర శక్తుల్ని కాంగ్రెస్ పార్టీ స్ట్రీమ్ లైన్ చేయాలా, వాళ్ళందరినీ అవసరం తొలగించాలా, ఫ్రెష్ ఎలిమెంట్స్ తీసుకుని వస్తే. నేను చెప్తున్నాను శ్రీకాంత్ గారు, ఇక్కడ నాకేమి కాంగ్రెస్ పార్టీ తరఫున వకాలతో పుచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ బీజేపీ కూటమి రాబోయేటువంటి ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యాపిస్తుంది. మతోన్మాదమే వాళ్ళకి శాపం అవుతుంది. వాళ్ళ మతోన్మాదమే వాళ్ళకి శాపం అవుతుంది. ఈరోజు సెక్యులర్ శక్తులు, దళితులు, ముస్లింలు అందరూ కూడా ఈ గుండెలు పట్టుకోవాలి. కాబట్టి 29 ఎన్నికల్లో మాత్రం చిత్తుగా ఓడిపోబోతున్నారండి. సత్యం గారు, 29లో వస్తాయా ఎన్నికలు లేదంటే జమిలీ ఎన్నికలు వస్తాయా అన్నది సరే తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ 2 అంశాలు కూడా ప్రధానంగా ముందున్నాయి కాబట్టి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శత్రువు బలంగా ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్త పడాలి. బట్ శత్రువే వీక్ అయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి వీక్ అవుతోంది, కుదేలవుతోంది. సో ఇప్పటిదాకా జరిగిన చర్చలో కూడా కొన్ని వ్యవస్థాగతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఉన్నటువంటి గాలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తగ్గింది, గ్రాఫ్ పడిపోయింది. బట్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి? ఒకవైపు మమతకు మద్దతు పెరుగుతోంది, రాహుల్ గాంధీ తోటి కాదు మమతనే పర్ఫెక్ట్ మోడీని ఢీకొట్టడానికి అన్నది ఒక సంకేతాలు. అన్ని పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి దీదీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తక్షణ కర్తవ్యం ఏమిటి? ఏం చేయాలి వాళ్ళు? మీరు అడిగిన క్వశ్చన్కు మొదటిది కుదేలైపోతుంది కాంగ్రెస్ అన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కుదేలైపోయింది. దాంతో రెండోసారి 5 ఏళ్లు కేసీఆర్ అనేక తప్పులు చేసిండు. మన రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదు, ఇంక వీళ్ళ వల్ల ఏ పని కాదని. రెండోసారి చేసిన తప్పులకు జనం తిరుగుబాటు చేశారు, కాంగ్రెస్ కాదు. జనం తిరుగుబాటు చేసి ఓటేశారు. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ గనపడ్డాడు ఆల్టర్నేటివ్ గా. కాబట్టి జనంలో అసంతృప్తి వస్తే ఏ నాయకుడు ఆగడు. ఇది మొదటి అంశం. రెండోది దేశవ్యాప్తంగా కూడా ప్రజలు దేనికి యాక్సెప్టెన్స్ ఉంది, ప్రజలు దేనికి ఇష్టపడుతున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
కాబట్టి మోడీయా రాహుల్ గాంధీ కాదు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరు, ఎలక్షన్ల నెల రోజుల ముందు వచ్చిండు. అవును. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు అసంతృప్తి ఉంటే వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా చూపెట్టాలి. అవును. ఆల్టర్నేటివ్ గా చూపెట్టే అప్పుడు ప్రజలు ఓటు చేస్తారు. తెలంగాణలో భయపడుకుంటే వేశారు కాంగ్రెస్ ఓట్లు. ఎందుకంటే వీళ్ళు 4 ముఠాలు, అసలు వీళ్ళు అధికారంలోకి వస్తారా రారా, మేము అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేశారని నాకు అనిపించలేదు. రేవంత్ రెడ్డి దూకుడు చూసి మాత్రమే ఓట్లు పడ్డాయి. ఓటేశారు. కాబట్టి అది మొత్తం కూడా కేసీఆర్ వ్యతిరేకత రేవంత్ ప్లస్ అయింది. ఎగ్జాక్ట్లీ వాస్తవం. అందుకని ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే రేపు జాతీయ స్థాయి ఎలక్షన్ లో మనకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ చూసి ఓటేయరు, లేకపోతే మహారాష్ట్ర హర్యానా జరిగిన ఎలక్షన్ చూసి ఓటేయరు. అవును. ఇవన్నీ ఆవిరైపోతాయి. అసలు వీటి మన పార్లమెంట్ ఎలక్షన్ల ప్రభావం అసెంబ్లీలో ఉందా, అసెంబ్లీ ఎలక్షన్ల ప్రభావం పార్లమెంట్ ఉందా? అట్లా అనుకుంటే మోడీ అధికారంలోకి వచ్చేప్పుడు కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది. కానీ నేషనల్ లెవెల్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేవరకు మోడీ బీజేపీకి వేశారు. కాబట్టి రేపు నేషనల్ ఇష్యూస్ మీద ప్రజలు కన్విన్స్ అయ్యే విధంగా ఏ ఫ్రంట్ చేస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటే ఆ కోరికను ఎట్లా ఫోర్ ఫ్రంట్ తీసుకురావాలి, ఇవి పనిచేస్తాయి తప్ప ఇవాళ ఉన్నటువంటి కాంపోజిషన్లు, ఇప్పుడు ఉన్నటువంటి లీడర్ల పొత్తు, ఈ సీట్ల పంపకాలు, ఇవి నేషనల్ ఎలక్షన్ లో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. కాబట్టి ఇవాళ ప్రజలకు నచ్చే ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఇవ్వగలుగుతారా లేదా? బీజేపీ ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్, ఇప్పుడు బీజేపీ మన ప్రసాద్ గారు అంటున్నారు బీజేపీ బలమైన పార్టీ వాస్తవం, ఒక ఎస్టాబ్లిష్డ్ ఫిగర్ మోడీ ఉన్నాడు వాస్తవం. కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు ఎందుకు వీక్ అయింది? ఎందుకు వీక్ అయింది అంటే ప్రజలు కోరుకునేది వేరు, మనం చెప్పేది వేరైతే వీక్ అయింది. ప్రజలు కోరుకునేది ఇప్పుడు ప్రజలు అట్టడుగు స్థాయిలో ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండంటే, పివి నరసింహరావు సంస్కరణలు వ్యతిరేకిస్తుంటే విత్ ఇన్ 10 years లో ఈ సంస్కరణల యొక్క ఫలితాలు బాటం లెవెల్కు పెనెట్రేట్ అవుతాయని చెప్పారు. 10 ఏళ్ల ఫలితాలు అందుతాయని చెప్పారు. 90 నుంచి ఇప్పటికి ఎన్ని దశాబ్దాలు అయింది? 3.5 దశాబ్దాలు అయినాయి. అవును. కానీ కింది స్థాయిలో ప్రజలు అట్లాగే అట్టుడికిపోతున్నారు. కింది స్థాయి ప్రజలు తాత్కాలికంగా వాళ్ళని పక్కదోవ పట్టించే ప్రోగ్రాంలు అనేక పార్టీలు, కానీ బేసిక్ గా మాత్రం వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమస్య వస్తుంది. ఆ జీవితాలకు సంబంధించిన సమస్య ముందుకు వస్తే ఈ మతము పనికిరాదు, ఆ కులము పనికిరాదు, ఏది పనికిరాదు. రైట్. కాబట్టి రేపు జమిలీ అయినా ఇంకోటైనా నేషనల్ ఎలక్షన్ లో ప్రజల సమస్య ఏది, ఆ సమస్యను ఫోర్ ఫ్రంట్లకు ఎట్ట తీసుకుపోతారు అనే దాన్ని బట్టే రిజల్ట్ ఉంటాయి. ఒకే ఒక నిమిషం, నేను సత్యం గారిని కూడా నేను కరెక్ట్ గా వారు చెప్పినటువంటి 100% వాస్తవం. ఆ విషయంలోనే భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఉందని చెప్తాను. ఇంతకుముందు గఫూర్ గారు అన్నట్లుగా 2 కోట్లు ఎక్కడ ఇచ్చినారనుకుంటే, మేము 24 కోట్ల మందికి, మీరు ఒకసారి గూగుల్లోనే సెర్చ్ చేసుకోండి, మేము చెప్తే మీరు నమ్మరు, కానీ ఈ యొక్క ముద్రా యోజన కింద 24 కోట్ల మందికి ఎటువంటి షూరిటీ లేకుండా ఇచ్చాం. వాళ్ళందరూ కూడా లక్షణంగా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కాబట్టి మీరు అందుకనే కమ్యూనిస్టు పార్టీలు కూడా వాళ్ళకి ఎంతసేపు అయినా చైనా మీద ఉండేటువంటి ప్రేమతో, బీజేపీలో భారతదేశం బలపడే పార్టీ ఏ పార్టీ అయినా కూడా కమ్యూనిస్టులకి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల ద్వారా దేశవ్యాప్తంగా ఒక చక్కటి వాతావరణం, ఈ రోజు చెప్పింది కాదండి, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు కూడా పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఎన్నికలు జరగాలని ఇప్పుడు చెప్పింది కాదు, గత 40 సంవత్సరాల కిందటే చెప్పింది భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా ఈ రోజు కొత్తగా సృష్టించిండేది కాదు భారతీయ జనతా పార్టీ. ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏం చెప్పారు, త్రిపుల్ తలాక్ కానీ, కాశ్మీర్ కానీ, అయోధ్య రామ జన్మభూమి తర్వాత వచ్చిండేటువంటిది కానీ, ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలు చిన్న రాష్ట్రాలు అనేటువంటివి ఈ దేశానికి అవసరం అనే దాంట్లో మా సిద్ధాంతం ఒకటే. థ్యాంక్ యూ పార్థసారథి గారు, తులసిరెడ్డి గారు. టైం లేదు, సారీ గఫూర్ గారు, థ్యాంక్ యూ.